జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై మాదిగ. ఈరోజు సిద్దిపేట జిల్లా తోట మండల పరిధిలోని లింగాపూర్ గ్రామానికి చెందిన ఆకారం కిషన్ మాదిగ గారిని తోట మండల అధ్యక్షునిగా నూతనంగా ఎన్నుకోవడం జరిగింది. ఇదే విషయంలో వచ్చే ఫిబ్రవరి 9 తారీఖులో లక్ష్మీ నరసింహస్వామి ఫంక్షన్ హాల్లో జరగబోయే జిల్లా సదస్సును విజయవంతం చేయవలసిందిగా తోట మండల్ తరఫున అందరినీ తెలియజేస్తూ ఉన్నాం. అందరికీ ఒకటే గవర్నమెంట్ని మేము అడిగేది ఏంటంటే, ఈ సదస్సుల కారణము రాష్ట్ర మేడి పాపయ్య గారి నాయకత్వంలో ఆయన ఆదేశ అనుసారంగా ఈ కమిటీలు అలాగే జిల్లా సదస్సును ఎన్నుకోవడం జరుగుతుంది. ఈ సదస్సులకు కారణం ఏంటంటే, ఎస్సీ కార్పొరేషన్లో నిధులు లేక అసలు కార్పొరేషన్ పెట్టుకుందామంటే దళితులకు అసలు కార్పొరేషన్లో నిధులు లేక ఏం చేయాలో అర్థమైన పరిస్థితిలో ఉంది. అందుకే ఇప్పుడున్న గవర్నమెంట్ ఎస్సీ కార్పొరేషన్ నిధులు 10,000 కోట్లు రిలీజ్ చేయవలసిందిగా డిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వవలసిందిగా డిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే అసైన్డ్ భూములను రెగ్యులరైజ్ చేసి వాళ్ళకి పట్టాలు ఇవ్వవలసిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ 3 కార్యక్రమాలు కాకుండా దళితుల మీద ఎలాంటి అనిశ్చిత వ్యాఖ్యలు చేసినా, అడ్డగోలుగా దళితులను ఇబ్బంది పెట్టినా, దళిత బిడ్డలకు కానీ దళిత జాతికి కానీ ఈ జిల్లా కమిటీ తరఫున వాళ్ళ వెనకాల ఉండి న్యాయం చేసేంత వరకు పోరాడతామని జిల్లా కమిటీ తరఫున మేము పిలుపునిస్తూ ఉన్నాం. మరొకటి, ఈ జిల్లాలో ఎవరన్నా దళిత కుటుంబాలకు పింఛన్లు కానీ గృహలక్ష్మి సంబంధించిన ఏమన్నా అర్హులై ఉంటే ఇక్కడ ఉన్న జిల్లా ఇన్ఛార్జ్ శ్రీనివాసరెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి వాళ్లకు లబ్ధి చేకూరేటట్టు కృషి చేస్తామని జిల్లా కమిటీ తరఫున తెలియజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఈ తోట మండలంలో నూతనంగా ఎన్నుకోబడిన కిషన్ గారికి, ఈ దళిత కుటుంబాలకు దళిత జాతికి అండగా ఉండి అహర్నిశలు జాతి కోసం పనిచేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. జై భీమ్, జై మాదిగ.